హాయ్ గైస్, ఈరోజు జానుకి లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను. ఫస్ట్ అయితే అన్నం నేను బాయిల్ చేస్తున్నాను అనమాట. అండ్ క్యారెట్ తాలింపు కోసం క్యారెట్ తరిగించాడు తేజ. ఇది హై ఫ్లేమ్లో పెట్టి మీరు పొంగొచ్చేంత వరకు ఉడికించాలి. నెక్స్ట్ వచ్చి లో ఫ్లేమ్ చేసుకోవాలన్నమాట, మూత పెట్టేసి. అండ్ క్యారెట్ తాలింపుకి వచ్చి నేను వాటర్ పోసుకున్నాను అనమాట. క్యారెట్ ఉడకబెట్టేస్తాను పోపు వేసుకొని. అండ్ ఇలా విరిగినప్పుడు అనుకోండి మనం గెంజి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కింద దబర పెట్టుకొని ఇలా గట్టి గుడ్డ తీసుకున్నారంటే మీకు ఆవిరి కొట్టదనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పొగొచ్చేంత వరకు మళ్ళీ ఒక టూ సెకండ్సే గైస్, 2 సెకండ్స్లో పొగ వచ్చేస్తుంది. అండ్ క్యారెట్ తాలింపు అయితే ఉడికిపోయింది అనమాట. నేను కొంచెం పసుపు కారము పప్పుల పొడి వేశాను. అండ్ ఇడ్లీ తింటున్నారనమాట జాను మను వచ్చి మార్నింగ్ టిఫిన్. ఇప్పుడైతే నేను జానుకి క్యారెట్ పెట్టాలి కదా, నేను క్యారెట్ తాలింపు కొంచెం పెరుగన్నం పెడతానమాట. ప్రతిరోజు పెరుగన్నం కంపల్సరీగా పెడతాను. కొంచెం జార్గా మిక్సీ చేసి పెడతానమాట. ఎందుకంటే దానికి మధ్యాహ్నం తినేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉండడానికి. మీరు కూడా ఈ కన్సిస్టెన్సీలో పెరుగన్నం పెట్టారంటే గట్టిగా అయిపోదు, చాలా బాగుంటుంది అనమాట తినడానికి. అండ్ కొంచెం పచ్చడి పెడతాను, నాకు చాలా ఇష్టం అని చెప్పి. అండ్ క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. దాంట్లో క్యారేజ్ బాక్స్ తనకి లంచ్ క్యారీ బ్యాగ్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టం, ఇలాంటి జూట్ బ్యాగ్స్ వచ్చి. అండ్ జానుకి అయితే నేను స్నాక్స్ కూడా పెట్టేశాను అనమాట. ఈరోజు వచ్చి తనకి ఒక కాజు లడ్డు లాగా సంథింగ్ పెట్టాను. అండ్ వాటర్ బాటిల్ ఇచ్చాను. గైస్ ఇలా ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ నేను 6:30 అట్లా లేస్తున్నాను అనమాట. 8:30కి జాను స్కూల్. ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది. 7 days అయిపోయింది గైస్. 1 week నేను వీడియోస్ తీయలేదు. అండ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బై. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.